మీరు ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టాలి. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జీవ విషయాలలో ఇది ఒకటే. దీని ప్రత్యేకత ఏంటంటే రుచి లేదు, వాసన లేదు. మీరు గ్లాస్ నీటిలో కలిపినా మీరు కలల్లో కూడా అనుమానించలేరు. మృతి మీ ఆహారం రూపంలో వస్తుందని ఊహించలేరు. చైనాలో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ తన వైద్య పరిజ్ఞానాన్ని మనుషులను బతికించడానికి కాదు, వేల మందిని చంపడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. అతను సైకోపాత్ కాదు, అతను ఉగ్రవాది. సులభంగా దొరికే ఆముదం గింజల నుండి రీసిన్ను ఎలా సేకరించాలో, దానిని ఎలా శుద్ధి చేయాలో అతనికి బాగా తెలుసు. జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ చాలా కాలంగా ఆముదం గింజల నుండి రీసిన్ను తీస్తున్నాడు. అసలు అతని ప్లాన్ ఎంత భయంకరమైందంటే ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో వంటి నగరాలలో మంచినీరు, గుడి ప్రసాదాలలో ఈ విషయాన్ని కలిపి ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగాలలో ఒకదానికి పాల్పడాలని చూశారు. ఒకసారి ఈ విషయం ప్రజల్లోకి చేరితే అది ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగంగా చరిత్రలో నిలిచిపోయేది. యాక్షన్ మొదలయ్యాక వందల వేల మంది హాస్పిటల్ పాలై ఏ కారణం లేకుండా చనిపోతుంటే దేశమంతా భయంతో కుప్పకూలేదు. డాక్టర్ సయ్యద్ ఒంటరివాడు కాదు. తన సహచరులు మహమ్మద్ సుహేల్, ఆజాదులతో పాటు భారీ అంతర్జాతీయ సపోర్ట్ కూడా ఉంది. మీరు టెలిగ్రామ్ ద్వారా ఐఎస్ఐ హ్యాండర్లతో నిరంతరం కోడ్లలో మాట్లాడుకునేవారు. వీరికి ఆయుధాలు, నిధులు సమకూర్చింది పాకిస్తాన్ కు చెందిన హ్యాండర్లు. ముఖ్యంగా డ్రోన్ల ద్వారా ఆయుధాలను వీరికి రహస్యంగా చెరవేశారు. చీకటి ఎంత దట్టంగా కమ్ముకున్నా ఎక్కడో ఒక చోట వెలుగు ఉంటుంది. ఆ వెలుగే గుజరాత్ ఏటీఎస్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. నిఘా వర్గాల నుంచి అందిన చిన్నకులతో రంగంలోకి దిగిన ఏటీఎస్ అధికారులు చెందించలేని అనుమానాస్పద సంభాషణలను, టెలిగ్రామ్ మెసేజ్లను డీకోడ్ చేశారు. ఈ ముగ్గురు దుండగులను సరైన సమయానికి పట్టుకున్నారు. అక్కడ రిసిన్ ఫ్యాక్టరీ లాంటి సెటప్ ను చూసి అధికారులు కూడా షాక్ అయ్యారు. ఒక విషయం జరగబోయే కొన్ని గంటల ముందు ఆ గోల్ కీపర్ ఏటీఎస్ బంతిని గోల్లో పడకుండా ఆపగలిగింది. మన దేశ భద్రతా సంస్థలను యాంటీ టెర్రరిస్ట్ ఏజెన్సీ చేస్తున్న పనిని మనం ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేం. వారి పని ఒక గోల్ కీపర్ లాంటిది. వారు ఎన్ని గోల్స్ ఆపారో ఎవరికి తెలీదు, కానీ ఒక గోల్ విఫలమైతే మాత్రం అందరికీ తెలిసిపోతుంది. ఈ రిసిన్ కుట్ర గత 10 ఏళ్లలో మన ఏజెన్సీలు భంగం చేసిన ఎన్నో కుట్రలతో ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. దేశాన్ని మౌనంగా కాపాడుతున్న మన ఏటీఎస్ నిఘా వర్గాలకు వేల దండాలు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.